ఎపోప్టోసిస్. దీన్నే ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ లేదా రెగ్యులేటెడ్ సూసైడల్ ప్రోగ్రామ్ అంటారని మనందరికీ తెలుసు. కానీ ఎందుకంటే ఇది జెనెటికల్లీ రెగ్యులేటెడ్ ప్రాసెస్ కాబట్టి. ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుంది అంటే సెల్స్ లోపల ఉండే క్యాస్పేజెస్ అని కొన్ని ఎంజైమ్స్ యాక్టివేట్ అవ్వడం వల్ల న్యూక్లియర్ డిఎన్ఏ, ఇంకా సైటోప్లాస్మిక్ ప్రోటీన్స్ కొన్ని డిగ్రేడ్ అవుతాయి. ఇలా డిగ్రేడేషన్ జరిగిన న్యూక్లియర్ పోర్షన్ కొంత, సైటోప్లాస్మిక్ పోర్షన్ కొంత కలిసి ఎపోప్టోటిక్ బాడీస్ అనే కొన్ని స్ట్రక్చర్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ ప్రాసెస్ మొత్తంలో ఎక్కడా కూడా సెల్ మెంబ్రెయిన్ ఇంటెగ్రిటీ అనేది కోల్పోదు. కాకపోతే సెల్ మెంబ్రెయిన్ మీద చిన్న చిన్న స్ట్రక్చరల్ ఆల్టరేషన్స్ అనేవి జరుగుతాయి. ఈ స్ట్రక్చరల్ ఆల్టరేషన్స్నే ఈట్ మీ సిగ్నల్స్ అని కూడా అంటారు. ఇవి ఫాగోసైట్స్ని అట్రాక్ట్ చేస్తాయి. తర్వాత ఫాగోసైటోసిస్ జరిగి ఎపోప్టోసిస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా ర్యాపిడ్గా వితిన్ మినిట్స్లో జరిగిపోతుంది. మనకి ఈ ఎపోప్టోసిస్కి నెక్రోసిస్ లేదా సెల్ ఇంజురీకి మధ్య ఉన్న పెద్ద డిఫరెన్స్ కూడా ఇదే. సెల్ మెంబ్రెయిన్ ఇంటెగ్రిటీ అండ్ ఇంటాక్ట్నెస్ అనేవి ఎక్కడా కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఉండటం, సెల్యులర్ కంటెంట్స్ లీక్ అవ్వకపోవడం, ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అనేది ఎలిసిట్ అవ్వకపోవడం. అదే సెల్ ఇంజురీ లేదా నెక్రోసిస్లో అయితే సెల్ అనేది రకరకాల స్ట్రెసెస్కి, డ్యామేజెస్కి గురవడం వల్ల ఏటీపీ డిప్లీట్ అయిపోవడం, మెంబ్రెయిన్ పంప్స్ సరిగ్గా పనిచేయకపోవడం, సెల్ లోపల వాటర్ కంటెంట్ పెరిగిపోవడం, హైడ్రోపిక్ చేంజెస్ జరగటం, మెంబ్రెయిన్ డ్యామేజ్, కాల్షియం ఇన్ఫ్లక్స్. ఇలా వచ్చిన కాల్షియం అనేది రకరకాల ఎంజైమ్స్ ఫాస్ఫోలైపేజెస్ని, ప్రోటీయేజెస్ని యాక్టివేట్ చేయడం. అలాగే ఇంకో పక్క ఇంట్రాసెల్యులర్ pH చేంజ్ అవ్వటం వల్ల లైసోజోమల్ ఎంజైమ్స్ కూడా యాక్టివేట్ అవటం. ఇలా యాక్టివేట్ అయిన ఈ ఎంజైమ్స్ అన్నీ కూడా కలిసి సెల్ని డైజెస్ట్ చేయటం. సో సెల్యులర్ కంటెంట్స్ అనేవి బయటికి లీక్ అయిపోవడం, ఆ సెల్యులర్ కంటెంట్స్ అనేవి ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ని ఎలిసిట్ చేయడం. ఇదంతా కూడా మనం సెల్ ఇంజురీలో చూస్తాం. అదే ఎపోప్టోసిస్ అనేది దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు ఎపోప్టోసిస్ గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫిజియోలాజికల్గా ఎపోప్టోసిస్ ఎక్కడెక్కడ జరుగుతుంది అంటే ఆర్గనోజెన్సిస్ అప్పుడు జరుగుతుంది. అలాగే హార్మోన్ డిపెండెంట్ టిష్యూస్లో హార్మోనల్ విత్డ్రాయల్ జరిగినప్పుడు ఈ ఎపోప్టోసిస్ అనే ప్రాసెస్ ద్వారానే ఆ టిష్యూ అనేది ఎట్రోఫీకి గురి కాబడుతుంది. అలాగే ఇన్ఫ్లమేటరీ సెల్స్ అనేవి న్యూట్రోఫిల్స్ కానీ, లింఫోసైట్స్ కానీ ఎప్పుడైతే వాటి ఫంక్షన్ కంప్లీట్ అవుతుందో ఆ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ఇన్ఫ్లమేటరీ సెల్స్ అనేవి ఈ ఎపోప్టోసిస్ అనే ప్రాసెస్కి డైరెక్ట్ చేయబడతాయి. అలాగే కొన్ని సెల్ఫ్ రియాక్టివ్ లింఫోసైట్స్ కూడా ఈ ఎపోప్టోసిస్ అనే ప్రాసెస్ ద్వారానే మన బాడీలోంచి ఎలిమినేట్ చేయబడతాయి. ఇప్పుడు ఈ ఎపోప్టోసిస్ అనేది ఏ పెథలాజికల్ ప్రాసెసెస్లో జరుగుతుందో చూద్దాం. రేడియేషన్ వల్ల కానీ, ఫ్రీ రాడికల్స్ వల్ల కానీ డిఎన్ఏ డ్యామేజ్ జరిగినప్పుడు సెల్స్ లోపల P53 ప్రోటీన్ అక్యుములేట్ అవుతుంది. ఆ డిఎన్ఏ రిపేర్ చేసుకోవడానికి వీలైనంత టైంని ఈ P53 ప్రోటీన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎప్పుడైతే డిఎన్ఏ డ్యామేజ్ అనేది రిపేర్ చేయడానికి వీలు లేని స్థాయిలో ఉంటుందో అప్పుడు ఈ P53 ప్రోటీన్ వెళ్ళి ఎపోప్టోటిక్ పాత్వేస్ని యాక్టివేట్ చేస్తుంది. ఆ విధంగా సెల్ డెత్ కాజ్ చేస్తుంది. అలాగే ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో చాపరాన్స్ అనేవి ప్రోటీన్ ఫోల్డింగ్కి హెల్ప్ చేస్తాయి. అలాగే మిస్ఫోల్డెడ్ ప్రోటీన్స్ ఎప్పుడైనా ఫామ్ అయినప్పుడు అవి ప్రోటియోజోమ్స్కి డైరెక్ట్ చేయబడి అక్కడ డిస్ట్రాయ్ చేయబడతాయి. ఎప్పుడైతే ఏదైనా మ్యూటేషన్ వల్ల కానీ, ఇంకేదైనా ప్రాసెస్ వల్ల కానీ సెల్ క్లియర్ చేయలేనంత స్థాయిలో ఈ మిస్ఫోల్డెడ్ ప్రోటీన్ అక్యుములేషన్ జరిగినప్పుడు ఎండోప్లాస్మిక్ స్ట్రెస్ అనేది క్రియేట్ అయ్యి అప్పుడు కూడా ఈ ఎపోప్టోటిక్ పాత్వేస్ అనేవి యాక్టివేట్ అయ్యి సెల్ డెత్ అనేవి కాజ్ చేస్తాయి. అండ్ అలాగే కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ అప్పుడు, ఎడినో వైరస్ ఇన్ఫెక్షన్ అప్పుడు కానీ, HIV ఇన్ఫెక్షన్ అప్పుడు కానీ ఆ వైరసెస్ అనేవి డైరెక్ట్గా ఎపోప్టోటిక్ పాత్వేస్ని మన బాడీ లోపల ఉన్న సెల్స్లో యాక్టివేట్ చేస్తాయి. అలా కాకుండా కొన్ని కండిషన్స్ లైక్ వైరల్ హెపటైటిస్ అప్పుడు హోస్ట్ రెస్పాన్స్లో భాగంగా ఇన్ఫెక్షన్ యొక్క రిజర్వాయర్ని క్లియర్ చేసే క్రమంలో మన బాడీనే ఆ ఇన్ఫెక్ట్ అయిన లివర్ సెల్స్లో ఎపోప్టోసిస్ అనేది కాజ్ చేస్తుంది. నెక్స్ట్ ఎపోప్టోసిస్ అసలు ఎలా జరుగుతుందో దీని మెకానిజం గురించి బ్రీఫ్గా చూద్దాం. ఇది ఇనిషియేషన్, ఎగ్జిక్యూషన్ అని 2 ఫేజెస్లో జరుగుతుంది. ఇనిషియేషన్ ఫేజ్ మళ్ళీ 2 రకాలుగా జరగచ్చు. ఒకటి ఎక్స్ట్రిన్సిక్ లేదా డెత్ రిసెప్టర్ ఇనిషియేటెడ్ పాత్వే, రెండోది ఇంట్రిన్సిక్ లేదా మైటోకాండ్రియా పాత్వే. లేదా కొన్ని సెల్స్లో లైక్ లివర్ సెల్స్ కానీ, ప్యాంక్రియాటిక్ బీటా సెల్స్ కానీ వీటిలో 2 ప్రాసెస్లు ఎక్స్ట్రిన్సిక్ పాత్వే, ఇంట్రిన్సిక్ పాత్వే ఒకేసారి 2 కలిపి కూడా జరగచ్చు. ఇలా 2 రకాల పద్ధతుల్లోనూ ఇనిషియేట్ చేయబడ్డ ఎపోప్టోటిక్ పాత్వే అనేది సెల్కి ఒక పెద్ద ఫ్యాటల్ బ్లో లాంటిది. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఎక్స్ట్రిన్సిక్ లేదా డెత్ రిసెప్టర్ ఇనిషియేటెడ్ పాత్వే. ఇందులో ఏ సెల్ అయితే ఎపోప్టోసిస్కి డైరెక్ట్ చేయబడుతుందో ఆ సెల్ ఫాస్ లేదా CD95 రిసెప్టర్ అనే డెత్ రిసెప్టర్ని సెల్ మెంబ్రెయిన్ మీద ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఈ CD95 లేదా ఫాస్ రిసెప్టర్ అనేది TNF ఫ్యామిలీకి చెందిన రిసెప్టర్ అన్నమాట. అయితే ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే ఈ CD95 రిసెప్టర్ అనేది
కింద సైటోసాలిక్ సైడ్ ఒక డెత్ డొమైన్ని క్యారీ చేస్తుందన్నమాట. అందుకే దీన్ని మనం డెత్ రిసెప్టర్ ఇనిషియేటెడ్ పాత్వే అని కూడా పిలుస్తూ ఉంటాం. ఇలా ఎపోప్టోసిస్కి డైరెక్ట్ చేయబడిన సెల్ డెత్ రిసెప్టర్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. అలాగే టీ లింఫోసైట్స్ అనేవి దీనికి కాంప్లిమెంటరీగా ఉండే CD95 లేదా ఫాస్ట్ లైగాండ్ని క్యారీ చేస్తాయి. ఎప్పుడైతే ఈ లైగాండ్కి రిసెప్టర్కి మధ్య ఇంటరాక్షన్ జరుగుతుందో అప్పుడు ఈ డెత్ రిసెప్టర్స్ అనేవి ట్రైమరైజేషన్ లేదా అలిగోమరైజేషన్ అనేవి జరుగుతాయి. ఇలా అలిగోమరైజేషన్ జరిగిన డెత్ రిసెప్టర్ కాంప్లెక్స్కి ఒక అడాప్టర్ ప్రోటీన్ వచ్చి బైండ్ అవుతుంది. ఈ అడాప్టర్ ప్రోటీన్కి కూడా ఒక డెత్ డొమైన్ ఉంటుంది. దీన్నే మనం FADD ఫాస్ట్ అసోసియేటెడ్ డెత్ డొమైన్ అని పిలుస్తారు. అంటే CD95 రిసెప్టర్కి కింద ఒక డెత్ డొమైన్ ఉంటుంది. ఎప్పుడైతే లైగాండ్ వచ్చి ఈ రిసెప్టర్తో బైండ్ అవుతుందో ఈ కిందున్న డెత్ డొమైన్స్ అనేవి అలిగోమరైజేషన్ జరిగి ఒక కాంప్లెక్స్ ఫామ్ చేస్తాయి. ఈ కాంప్లెక్స్కి ఒక అడాప్టర్ ప్రోటీన్ వచ్చి బైండ్ అవుతుంది. ఈ అడాప్టర్ ప్రోటీన్కి ఒకవైపు ఒక డెత్ డొమైన్ని క్యారీ చేస్తాయి. ఈ అడాప్టర్ ప్రోటీన్ క్యారీ చేసే డెత్ డొమైన్నే FADD ఫాస్ట్ అసోసియేటెడ్ డెత్ డొమైన్ అని పిలుస్తాం. ఈ అలిగోమరైజేషన్ జరిగినటువంటి డెత్ డొమైన్ కాంప్లెక్స్కి ఇప్పుడు ఈ అడాప్టర్ ప్రోటీన్ క్యారీ చేసేటువంటి FADD ఈ డెత్ డొమైన్ వచ్చి బైండ్ అవుతుందన్నమాట. ఈ అడాప్టర్ ప్రోటీన్ అనేది ఇంకొక వైపు ప్రోకాస్పేస్ 8తో ఇంటరాక్ట్ అయ్యి ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ డెత్ డొమైన్ కాంప్లెక్స్ అనేది FADDతో బైండ్ అవుతుందో అప్పుడు అడాప్టర్ ప్రోటీన్లో వచ్చే కాన్ఫిగరేషన్ చేంజెస్ వల్ల ప్రోకాస్పేస్ 8 అనేది యాక్టివేట్ అయ్యి కాస్పేస్ 8 కింద కన్వర్ట్ అవుతుంది. అదే యూకారియోట్స్లో అయితే ఈ కాస్పేస్ 8 ప్లేస్లో కాస్పేస్ 10 ఉంటుంది. సో ఇలా యాక్టివేట్ అయిన ఈ కాస్పేస్ 8, 10 అనేవి ఆటో యాక్టివేషన్ ప్రాసెస్ ద్వారా సెల్లో మిగతా కాస్పేస్ 8, కాస్పేస్ 10 మాలిక్యూల్స్ని కూడా యాక్టివేట్ చేస్తాయి. ఇలా యాక్టివేట్ అయిన ఈ కాస్పేస్ 8, కాస్పేస్ 10 మాలిక్యూల్స్ అనేవి ఇప్పుడు ఎగ్జిక్యూషన్ ఫేజ్కి వెళ్తాయి అన్నమాట. మనం ప్యారలల్గా ఇంట్రిన్సిక్ పాత్వే గురించి కూడా ఒకసారి చూసి నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ ఫేజ్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఇంట్రిన్సిక్ పాత్వేనే మైటోకాండ్రియల్ పాత్వే అని కూడా అంటారు. మోస్ట్ ఆఫ్ ద సెల్స్లో ఎపోప్టోసిస్ అనేది ఈ ఇంట్రిన్సిక్ లేదా మైటోకాండ్రియల్ పాత్వే ద్వారానే జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుంది అంటే ఎప్పుడైతే సెల్లో DNA డ్యామేజ్ కానీ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ స్ట్రెస్ కానీ లేకపోతే గ్రోత్ సిగ్నల్ డిప్రైవేషన్ కానీ జరుగుతుందో అప్పుడు కొన్ని సెన్సార్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. మనం ఫర్దర్గా ముందుకెళ్ళి సెన్సార్స్ కానీ ఈ ప్రాసెస్ గురించి కానీ మాట్లాడుకునే ముందు ఒకసారి BCL ఫ్యామిలీకి సంబంధించిన ప్రోటీన్స్ గురించి తెలుసుకుందాం. ఈ BCL అనే ఫ్యామిలీకి సంబంధించిన ప్రోటీన్స్లో దాదాపు 20 డిఫరెంట్ మెంబర్స్ ఉంటాయన్నమాట. వాటి ఫంక్షన్ని బట్టి వాటి స్ట్రక్చర్లో ఉండే BH డొమైన్ని బట్టి వీటిని బ్రాడ్గా 3 కేటగిరీస్ కింద డివైడ్ చేశారు. ఒకటి ప్రో ఎపోప్టోటిక్ ప్రోటీన్స్. వీటిలో BH 1 to 4 డొమైన్స్ ఉంటాయి. వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి బ్యాక్స్ అండ్ బ్యాక్. రెండోది యాంటీ ఎపోప్టోటిక్ ప్రోటీన్స్. వీటిలో కూడా BH 1, 2, 3, 4 డొమైన్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఈ కేటగిరీకి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి BCL2, BCLXL, MCL. నెక్స్ట్ మూడో కేటగిరీ సెన్సార్ ప్రోటీన్స్. వీటిలో BH3 డొమైన్ ఒక్కటే ఉంటుందన్నమాట. అందుకే ఈ సెన్సార్ ప్రోటీన్స్ని అప్పుడప్పుడు BH3 ఓన్లీ ప్రోటీన్స్ అని కూడా పిలుస్తారు. ఈ గ్రూప్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి BIM, BID, BAD, NOXA, PUMA. ఇవన్నీ BH3 ఓన్లీ ప్రోటీన్స్కి ఎగ్జాంపుల్స్ అనమాట. ఇది BCL ఫ్యామిలీకి సంబంధించిన ప్రోటీన్స్ గురించి. ఇప్పుడు మన డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఎప్పుడైతే ఈ DNA డ్యామేజ్ కానీ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ స్ట్రెస్ కానీ ఉంటాయో అప్పుడు ఈ సెన్సార్ ప్రోటీన్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. ఇవి ప్రో ఎపోప్టోటిక్ ప్రోటీన్స్ని పెంచుతాయి. అలాగే యాంటీ ఎపోప్టోటిక్ ప్రోటీన్స్ని ఇన్హిబిట్ చేయడం కానీ వాటిని తగ్గించడం కానీ చేస్తాయి. ఇలా పెరిగిపోయినటువంటి ఈ ప్రో ఎపోప్టోటిక్ ప్రోటీన్స్ వెళ్ళి మైటోకాండ్రియల్ ఔటర్ మెంబ్రెయిన్లో పోర్స్ ఫామ్ చేసి మైటోకాండ్రియల్ మెంబ్రెయిన్ యొక్క పర్మేబిలిటీని పెంచేస్తాయి. సో ఇంటర్ మైటోకాండ్రియల్ మెంబ్రెయిన్ స్పేస్లో ఉండే మాలిక్యూల్స్ అన్నీ కూడా సైటోప్లాజంలోకి వచ్చేస్తాయి. ఏవే మాలిక్యూల్స్ వస్తాయి అంటే స్మాక్, డయాబ్లో, సైటోక్రోమ్ C. ఈ స్మాక్ అండ్ డయాబ్లో గురించి మనం చివరిలో మాట్లాడుకుందాం. ఈ సైటోప్లాజంలోకి వచ్చినటువంటి సైటోక్రోమ్ C అనేది సైటోప్లాజంలో ఉండే APAF1 ఎపోప్టోసిస్ యాక్టివేటింగ్ ఫ్యాక్టర్ 1తో బైండ్ అయ్యి ఒక హెక్సామెరిక్ కాంప్లెక్స్ని ఫామ్ చేస్తుంది. ఈ APAF1 ఇంకోవైపు ప్రోకాస్పేస్ 9కి బైండ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే సైటోక్రోమ్ C APAF1తో బైండ్ అవుతుందో అక్కడ జరిగే ఇంటరాక్షన్స్ వల్ల ప్రోకాస్పేస్ 9 అనేది క్లీవ్ అయ్యి కాస్పేస్ 9 కింద యాక్టివేట్ చేయబడుతుంది. తర్వాత మనం చెప్పుకున్నట్టుగానే ఆటో యాక్టివేషన్ జరగడం వల్ల ఈ కాస్పేసెస్ 9 అనేవి మిగతా సెల్లో ఉన్న మిగతా కాస్పేసెస్ 9 అనేవి కూడా అన్నీ యాక్టివేట్ అయ్యి ఎగ్జిక్యూషన్ కోసం బయలుదేరుతాయి. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ ఫేజ్ అనమాట. ఇప్పుడు మనం చెప్పుకున్న ఇంట్రిన్సిక్ పాత్వే నుంచి జనరేట్ అయిన కాస్పేస్ 9, అలాగే ఇంతకుముందు మాట్లాడుకున్న ఎక్స్ట్రిన్సిక్ పాత్వే నుంచి జనరేట్ అయిన కాస్పేస్ 8 ఇంకా 10, ఇవి మూడు కలిసి ప్రోకాస్పేస్ 3, 6ని క్లీవ్ చేసి కాస్పేస్ 3, 6 కింద యాక్టివేట్ చేస్తాయి.
ఈ క్యాస్పేస్ 3, 6 అనేవి రకరకాల ప్రాసెసెస్ ద్వారా ఎండోన్యూక్లియసెస్ని యాక్టివేట్ చేస్తాయి. ఈ ఎండోన్యూక్లియసెస్ అనేవి న్యూక్లియస్ని 180 to 200 బేస్ పేర్ లెంత్ దగ్గర కానీ ఆ మల్టిపుల్స్ దగ్గర కానీ అంటే 200 బేస్ పేర్స్ దగ్గర 400 బేస్ పేర్స్ దగ్గర అలా కానీ బ్రేక్ చేస్తాయి అన్నమాట. అందుకే మనం ఎలక్ట్రోఫోరెసిస్ చేసినప్పుడు ఎపోప్టోసిస్లో స్టెప్ లాడర్ ప్యాటర్న్ అనేది చూస్తాం. అలా కాకుండా నెక్రోసిస్లో అయితే ఎగ్జోన్యూక్లియసెస్ యాక్టివేట్ చేసి రకరకాల లెన్స్ దగ్గర బ్రేక్ చేయడం వల్ల స్మియర్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే మెంబ్రెయిన్ కింద ఉండే సైటోస్కెల్టన్ని బ్రేక్ చేసి సైటోప్లాస్మిక్ బ్లబ్స్ ఫామ్ చేస్తాయి. ఇవే మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ఎపోప్టోటిక్ బాడీస్ కింద లేటర్ చేంజ్ అవుతాయి అన్నమాట. అలాగే మెంబ్రెయిన్లో కొన్ని స్ట్రక్చరల్ ఆల్టరేషన్స్ కాజ్ చేసి ఫాగోసైట్స్కి ఈట్ మీ సిగ్నల్స్ని పంపిస్తాయి అన్నమాట. ఎలాంటి స్ట్రక్చరల్ ఆల్టరేషన్స్ని కాజ్ చేస్తాయి అంటే సెల్ మెంబ్రెయిన్ మీద థ్రాంబోస్పాండిన్ ఎక్స్ప్రెస్ అయ్యేలా చేస్తాయి. అలాగే ఫాస్ఫాటిడిల్ సెరిన్ అనేది ఇంతకుముందు హెల్దీ సెల్స్లో సైటోప్లాస్మిక్ సైట్ ఉండేది, ఇప్పుడు దాన్ని ఫ్లిప్ చేసి బయటకు ఎక్స్పోజ్ అయ్యేలా చేస్తాయి. ఇంకా కాంప్లిమెంట్ C1Qని కూడా మెంబ్రెయిన్ మీద ఎక్స్ప్రెస్ అయ్యేలా చేస్తాయి. ఈ సిగ్నల్స్కి ఫాగోసైట్స్ అట్రాక్ట్ అయ్యి ఫాగోసైటోసిస్ ద్వారా ఎపోప్టోటిక్ బాడీస్ని ఎంగల్ఫ్ చేస్తాయి. సో ఇందులో ఎక్కడా కూడా కంటెంట్స్ లీక్ అవ్వకపోవడం వల్ల ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అనేది ఎలిసిట్ అవ్వదు. సో ఇన్ రిటర్న్ టెంపరేచర్ పెరగదు. అలాగే లార్జ్ నెంబర్లో ఈ ప్రాసెస్ జరిగే సైట్ దగ్గర ఇన్ఫ్లమేటరీ సెల్స్ అనేవి రిక్రూట్ అవ్వడం జరగదు. సో ఇలా ఎపోప్టోసిస్ అనే ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. లాస్ట్గా ఈ ఎపోప్టోసిస్ ప్రాసెస్ని న్యాచురల్గా మన సెల్స్లో ఉండి ఇన్హిబిట్ చేసే కొన్ని ఇన్హిబిటర్ మాలిక్యూల్స్ గురించి మాట్లాడుకుందాం. ఒకటి ఫ్లిప్ ప్రోటీన్స్, అంటే FADD లైక్ ఇంటర్ల్యూకిన్ 1 బీటా కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిటరీ ప్రోటీన్స్. ఇవి ఎలా పనిచేస్తాయి అంటే మనం ఎక్స్ట్రిన్సిక్ పాత్వేలో FADDకి ప్రోకాస్పేజ్ 8కి మధ్య ఇంటరాక్షన్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ ఫ్లిప్ ప్రోటీన్స్ అనేవి ఈ ప్రోకాస్పేజ్ 8తో బైండ్ అయ్యి వాటి యాక్టివేషన్ని ఇన్హిబిట్ చేస్తాయి. అలా ఎపోప్టోసిస్ అనేది జరగకుండా రెగ్యులేట్ చేస్తాయి. ఇక రెండోవి IAPs, ఇన్హిబిటర్స్ ఆఫ్ ఎపోప్టోటిక్ ప్రోటీన్స్. ఇవి కూడా క్యాస్పేజెస్ యాక్టివేషన్ని బ్లాక్ చేస్తాయి. సో అలా ఎపోప్టోసిస్ అనేది జరగకుండా ఎపోప్టోసిస్ని రెగ్యులేట్ చేయడంలో ఇన్వాల్వ్ అవుతాయి. మనం ముందు ఇంట్రిన్సిక్ పాత్వేలో మైటోకాండ్రియల్ పర్మిబిలిటీ అనేది పెరిగినప్పుడు ఇంటర్ మైటోకాండ్రియల్ మెంబ్రెయిన్ స్పేస్ నుంచి కొన్ని మాలిక్యూల్స్ అనేవి సైటోసాల్లోకి రిలీజ్ అవుతాయని చెప్పుకున్నామే. వాటిలో స్మాక్ అండ్ డయాబ్లో కూడా ఉంటాయని చెప్పుకున్నాం. ఈ స్మాక్ అండ్ డయాబ్లో ఈ IAPస్ని ఇన్హిబిట్ చేసి ఎపోప్టోసిస్ని ప్రమోట్ చేస్తాయి అన్నమాట. సో ఇది ఎపోప్టోసిస్ గురించి మొత్తం బ్రీఫ్గా. చివరిగా ఇదొక జెనెటికల్లీ రెగ్యులేటెడ్ యాక్టివ్ ప్రాసెస్ అని గుర్తు చేసుకుంటూ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ. స్టే ట్యూన్ టు ఫ్యూజిటీ.